వివాహం చేసుకుంటానని ప్రేమలో కొనసాగి విఫలమైతే అది మోసం కిందకు రాదు అన్నది తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. మోసం చేయాలన్న ఉద్దేశంతోనే వివాహం చేసుకుంటానని ప్రేమను ప్రారంభించినట్టు ఆధారాలు ఉండాలి అని స్పష్టం చేసింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి చేసుకోలేదన్న కారణంగా ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసును కొట్టేయాలంటూ పెదపల్లి జిల్లా అంతర్గాం మండలం పొట్యాలకు చెందినటువంటి సంతోష్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీని మీద తుకారాంజీ ఇటీవల విచారణ చేపట్టారు. జస్టిస్ తుకారాంజీ పిటిషనర్ తరపు న్యాయవాది వాదన వినిపిస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండా నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరారు. వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటే అవి నేరం పరిధిలోకి రావని గతంలో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. యువత తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2018లో ప్రేమను ప్రతిపాదిస్తగా నిరాకరించారని, అయితే ఆత్మహత్య చేసుకోవడానికి బెదిరించి ఒప్పించాడన్నారు. 5 ఏళ్ల పాటు అనుబంధాన్ని కొనసాగించాక పెళ్లి చేసుకోవాలని ఘోరగా నిరాకరిస్తూ పరిహారం చెల్లిస్తానన్నారని, పెద్దలు మధ్యవర్తిత్వం చేస్తూ మొదట అంగీకరించి తిరస్కరించాడని, ఇది మోసమేనన్నారు. ఇరుపక్షాల వాదనలు న్యాయమూర్తి తీర్పును వెలువరిస్తూ పిటిషనర్ వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి మోసం చేశారని దాని మీద గతంలో హృదయరంజన్ ప్రసాద్ వర్మ వర్సెస్ బీహార్, ప్రమోద్ సూర్యబాన్ పవార్ వర్సెస్ మహారాష్ట్ర తదితర కేసు సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు వెలువరించింది. వీటి ప్రకారం ఆదిలో మోసపూరిత ఉద్దేశం లేనప్పుడు అది కేవలం వివాహం చేసుకుంటానన్న వాగ్దానం ఉల్లంఘన మాత్రమే అని తేల్చి చెప్పారు. వాగ్దానం ప్రారంభంలో మోసం చేయాలని దురుద్దేశం లేకపోతే దాన్ని మోసంగా పరిగణించలేమని తేల్చి చెప్పారు. ప్రస్తుత కేసులో 5 ఏళ్ల పాటు ప్రేమలో కొనసాగారని, ఇది వాగ్దానంలో వైఫల్యమే తప్ప మోసం కాదని, సుదీర్ఘకాలం ప్రేమలో కొనసాగిన పిటిషనర్కి ప్రారంభంలో మోసపూరిత ఉద్దేశం ఉందనడానికి ఎట్లాంటి ఆధారం లేవని తేల్చి చెప్పారు. పిటిషనర్ మీద కేసును కొనసాగించడం చట్ట ప్రకారం చట్ట ప్రక్రియనే దుర్వినియోగం చేయడం అని తేల్చి చెప్పారు. హైకోర్టు విచక్షణాధికారాన్ని వినియోగించి పిటిషనర్ మీద నమోదైన కేసును కొట్టేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.